హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే నేనైతే ఇండియాకి వెళ్తున్నాను. ఇండియాకి వెళ్ళే ముందు చిన్న షాపింగ్ అయితే చేశాము. ఇది సడన్‌గా ప్లాన్ చేసింది. ముందు నుంచి ప్లాన్ చేసింది కాదు. అందుకే ఇట్లా చిన్న చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్‌కెళ్ళి కావాల్సిన థింగ్స్ అన్నీ షార్ట్ లిస్ట్ చేసుకొని కొంచెం కొంచెం అయితే షాపింగ్ అయితే చేశాను. ముందు నుంచి ప్లాన్ చేసిందయితే కొంచెం బాగానే షాపింగ్ చేసేదాన్ని. బట్ ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా షాప్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ డాటర్‌ది మ్యారేజ్ ఉంది. ఇది సడన్‌గా వెళ్ళాల్సొచ్చింది. ఈ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే నెక్స్ట్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఎందుకంటే జాన్ 27th మా వెడ్డింగ్ యానివర్సరీ. అది కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకొని నేనైతే ఇండియాకి ఫెబ్‌లో అయితే ట్రావెల్ చేశాను. ఇప్పుడు అదంతా కనిపించే రూట్ అంతా మాకు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళే వే ఇదంతా. ఆ రోజు బాగా విండీగానే ఉంది అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. ఇలా అయితే మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది. కన్‌స్ట్రక్షన్ అయితే నడుస్తుంది అక్కడ. గుడి క్లోజ్ అయ్యే టైమింగ్‌లో వెళ్ళాము. ఆ రోజు నేనైతే శారీ వేసుకున్నాను. ఇది నా వెడ్డింగ్ యానివర్సరీ శారీ. అండ్ నెక్స్ట్ డే మా ఫ్రెండ్‌ది బేబీ షూట్ ఉంది. లైక్ ప్రీ జెండర్ రివీల్ బేబీ షూట్ అయితే చేశాము. నేను 8కి ట్రావెల్ చేస్తే తన బేబీ షూట్ 6కి అయితే చేశాము. ఆ ఫోటోషూట్ అయిపోయిన నెక్స్ట్ డే మాత్రమే 7th ఒక్కరోజే నాకు ప్యాక్ చేసుకోవడానికి టైం ఉంది. దెన్ 8th రోజు అయితే ఈవినింగ్ అయితే నేను స్టార్ట్ అయిపోయాను. ఈరోజు ప్యాక్ చేసుకొని మా ఇంటి దగ్గర నుంచి మా అపార్ట్మెంట్ దగ్గర నుంచి డాలస్ నుంచి నేనైతే స్టార్ట్ అయిపోయాను. నన్ను డ్రాప్ చేయడానికి మా ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చారు ఎయిర్పోర్ట్‌కి. మా హస్బెండ్ అండ్ మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అది వాళ్ళ కారు, ఇది మా కారు అండ్ ఇక్కడ వెళ్తుంది మా హస్బెండ్. వాళ్ళైతే నా లగేజ్ అయితే ప్యాక్ చేశారు. నేనైతే మా మా కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది మా అపార్ట్మెంట్. ఈవినింగ్ టైం నైట్ అవుతుంది ఆల్మోస్ట్. నాకు 12:00కి ఉంది ఫ్లైట్. మేమైతే 8కి అట్లా స్టార్ట్ అయిపోయాము. అదేమో మా ఫ్రెండ్ వాళ్ళ కారు, ఇదేమో మా కారు. వాళ్ళ కారు ముందుంది, వెనకాల మా కారు అనమాట. ఇక్కడైతే టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఇదంతా ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఎయిర్పోర్ట్ మొత్తం. ఇదంతా డాలస్ ఎయిర్పోర్ట్. చూసేయండి. నేనైతే బ్యాక్‌గ్రౌండ్ ఒక చిన్న మ్యూజిక్ అయితే పెట్టేస్తాను. అరైవల్ డిపార్చర్స్ అని ఉంది కదా! అది అనమాట. ఇదంతా ఎయిర్పోర్టే అనమాట. చాలా పెద్దగా ఉంటుంది ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసాము. రైట్ సైడ్‌లో కనిపిస్తుందంతా ఎయిర్పోర్ట్. లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్. ఫస్ట్ అయితే మన కార్‌ని పార్క్ చేసేసి లోపటికైతే వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే మా కారు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ కారు కూడా పార్క్ అయితే చేస్తున్నాము. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత నేను ఇండియాకి వెళ్తున్నాను. అది కూడా నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేస్తున్నాను. మా హస్బెండ్ లేట్‌గా వచ్చారు. ఆయన 1 మంత్ తర్వాత వచ్చారు. మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. ట్రావెల్ చేస్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయి మెమరీస్ అన్నీ. ఎయిర్పోర్ట్‌కి అయితే వచ్చేసాము. నేనైతే చాలా హ్యాపీగానే ఉన్నాను ట్రావెల్ చేస్తున్నందుకు. ఒక్కదాన్నే వెళ్తున్నానే భయం, టెన్షన్ అయితే ఏం లేదు. ఇదైతే నా లగేజ్ మొత్తం మా హస్బెండ్ అయితే కింద పెట్టేశారు. ఇదనమాట. ఇంకైతే వెళ్తున్నాము. ఈయనెవరో ప్యాసింజర్ అనమాట. హాయ్ చెప్తున్నారు. నేను ట్రావెల్ చేస్తుంది ఖతార్ ఎయిర్లైన్స్. వీళ్ళు ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. మామూలుగా మనం 7 కేజీ క్యారీ ఆన్ బ్యాగ్ మనతో క్యారీ చేస్తాం కదా! అదేం చేశారంటే మేము ఎక్కువ అందులో ఫిల్ చేసుకొని తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ మన 13 కేజెస్ ఉన్నాయి. 7 కేజెస్ మాత్రమే కదా! వాళ్ళైతే అక్కడ వెయింగ్ మిషన్ పెట్టి చేశారు. చాక్లెట్స్ అన్నీ తీసేయాల్సి వచ్చింది. ఒక్క చాక్లెట్ కూడా నేనైతే క్యారీ చేయలేదు. మా హస్బెండ్ అన్ని బ్యాగ్ అయితే తీసుకెళ్ళిపోయారు. లోపలికైతే సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయాయి. మాది D10 అనమాట గేట్ ఇక్కడ.
అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా గేట్. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇదన్నమాట డాలస్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఫస్ట్ ఫ్లైట్. డాలస్ నుంచి దోహా వరకు ఈ ఫ్లైట్. దెన్ దోహా నుంచి హైదరాబాద్కి ఇంకొక ఫ్లైట్ ఉంది. ఇదైతే 16 అవర్స్ ఉంది మొత్తం ట్రావెల్. ఫ్లైట్లోకి అయితే వచ్చేసాను. నాకైతే లక్కీగా విండో సీట్ అయితే వచ్చింది. మేమేమో స్పెషల్గా అయితే బుక్ చేయలేదు విండో సీట్ అని. సో ఇక్కడైతే నాకు విండో సీట్ వచ్చింది. ఫ్లైట్ లోపల అయితే ఇలా ఉందన్నమాట. అండ్ మనమైతే ఊరికనే ఉన్నాం కదా, సో అన్నీ జస్ట్ అట్లా చూస్తున్నాము ఏంటి ఏమేమి ఉన్నాయి అని. ఒక రిఫ్రెషింగ్ టవల్ అయితే ఇచ్చారు. సో మెల్లగా స్టార్ట్ అయితే అయిపోయింది డాలస్ నుంచి దోహాకి మన జర్నీ. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్, చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదా, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. వన్ సైడ్ హ్యాపీనెస్, వన్ సైడ్ ఎమోషనల్ ఉంది. 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ నా బ్రదర్ని కలుస్తున్నాను. అది చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. సో డాలస్ వ్యూ అయితే నైట్ ఇలా ఉంది. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మనమైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. జస్ట్ నేనైతే చిన్నగా ఒక 2-3 మినిట్స్ అయితే రికార్డ్ చేశాను. ఎందుకంటే ఇది 16 అవర్స్ లాంగ్ ఫ్లైట్ కదా, సో అందుకనే దట్టు నైట్ టైము. ఎక్కగానే ఫస్ట్ మీల్ అయితే ఇచ్చారు. సో నేను వెజిటేరియన్ కాబట్టి నాకు వచ్చిన మీల్ అయితే ఇది. వాటర్ బాటిల్, 1 డెజర్ట్ అండ్ 1 సలాడ్, బ్రెడ్ అండ్ ఇది వెజిటేరియన్ మీల్. పన్నీర్ విత్ గ్రీన్ మూందాల్ కర్రీ ఉంటుంది కదా, సో అదనమాట. అంత సూపర్గా అయితే ఫుడ్ లేదు, ఓకేలా ఉంది. నేనైతే ఒక తెలుగు మూవీ అయితే పెట్టుకొని చూసాను. అదంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, బట్ ఏదో అట్లా టైంపాస్ అయితే చేశాను. ఇదైతే చూస్తే మార్నింగ్ అయిపోయింది. ఇంకా మీల్ తినేసి పడుకొని లేచేసరికి ఇట్లా మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ నేనైతే వాష్రూమ్ కోసం అని వచ్చాను. వచ్చి జస్ట్ అట్లా ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా చూస్తూ ఉంటే తనైతే నాకు స్నాక్స్ ఇచ్చాడు, హెయిర్ హోస్టర్. ఇంకా కొద్దిసేపట్లో వెళ్తాను, దోహాకి రీచ్ అవుతాము అనే టైంకి మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. ఇది వెజిటేబుల్ చిక్ పీస్ కర్రీ బ్రేక్ఫాస్ట్. అండ్ నేనైతే హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. దెన్ చూస్తుండగానే ఈవినింగ్ కూడా అయిపోయింది. సో ఇక్కడైతే సన్సెట్ అయితే అవుతుంది. వ్యూ చాలా బాగుంది. అందుకే ఇక్కడ కూడా మళ్ళీ కొంచెం అట్లా రికార్డ్ చేసి మళ్ళీ ఒక న్యాప్ అయితే వేసేసాను. ఇలా పడుకొని లేచేసరికి మళ్ళీ డిన్నర్ టైం అయిపోయింది. అండ్ డిన్నర్ టైంకి అయితే మళ్ళీ నేను వెజిటేరియనే కదా, నేను అసలు నాన్ వెజ్ తినను. సో కంప్లీట్ వెజిటేరియన్. అండ్ మళ్ళీ వెజిటేరియన్ మీల్ అయితే వచ్చింది. సో ఇప్పుడు కూడా సేమ్ ఒక డెజర్ట్, సలాడ్, ఫ్రూట్ సలాడ్ ఇచ్చారు, బ్రెడ్. అండ్ నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను దోశ ఉప్మా అది. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఓకేలా ఉంది. డిన్నర్ అయితే నైట్ ఇచ్చింది ఏం బాగాలేదు. సో ఇదైనా ఎలా ఉంటుందో అని చెప్పి చూసాను, అంత నచ్చలేదు. అండ్ ఇంకొక మూవీ అయితే చూసాను, ఇదైతే బాగుంది. ఇందులో తెలుగు మూవీస్ ఏమంత బాగాలేవు. యంగ్ ఉమెన్ అండ్ ద సీ అని చెప్పేసి మూవీ చాలా బాగుంది. ఇంకా దోహాకి అయితే రీచ్ అయిపోతున్నాము, ల్యాండ్ అయితే అయిపోతున్నాము. 48 మినిట్స్లో మనకైతే ల్యాండ్ చేస్తారు. సో ఇక్కడ పైలట్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చాడు. రైట్ సైడ్ ఏమో దోహా ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఖతార్ ఉంది. సో విండోలో నుంచి అందరు చూడండి అని అయితే చెప్పాడు. సో ఇది నా అవుట్ఫిట్ డాలస్ నుంచి దోహా వరకు. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. దెన్ దోహాకి అయితే ల్యాండ్ అయిపోతున్నాము. ఇది దోహాకి ల్యాండ్ అయ్యే ఒక ఫ్యూ సెకండ్స్ ముందు ఎంత లైటింగ్స్, నైట్ టైం చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది చూడ్డానికి. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చేస్తున్నామని ఫీలింగ్ వచ్చేసింది అనమాట. దోహా వరకు ఆల్మోస్ట్ మనం 16 అవర్స్ లాంగ్ ఫ్లైట్ కదా. సో ఇది ఇంకా కొన్ని నిమిషాలల్లో అయితే ల్యాండ్ అయితే అయిపోతున్నాము దోహాలో. చూసేయండి మీరు కూడా నాతో పాటు. State of Qatar, your gateway to the world.
the local time is 10 in the evening. For your safety, please remain seated with your seatbelt fastened until the aircraft has సో come to a complete ఇక్కడైతే stop and the పైలట్ seatbelt sign is అనౌన్స్మెంట్ switched అయితే off. వస్తుంది, అందుకే కొంచెం Please take అట్లా care అయితే when ప్లే opening mobile చేశాను. storage ల్యాండ్ compartment అయితే and అయిపోయాను దోహాలో. నెక్స్ట్ ఫ్లైట్ అయితే చూసుకుంటున్నాను హైదరాబాద్కి ఎప్పుడుంది అని చెప్పేసి. ఆ గేట్ దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. ఇదంతా దోహా ఎయిర్పోర్ట్. నేనైతే మొత్తం రికార్డ్ చేయలేదు, అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే రికార్డ్ చేశాను. నా మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. హైదరాబాద్ వరకు కావాలి కదా, సో ఉన్నదే అడ్జస్ట్ చేద్దామని చెప్పేసి ఆ ఛార్జింగ్ అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ అయితే రికార్డ్ చేశాను. నెక్స్ట్ ఫ్లైట్కి పెద్దగా టైం ఎక్కువ ఏం లేదు, లేవర్ 2 గంటలు మాత్రమే ఉంది. అందుకే ఫాస్ట్గా ఆ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడైతే ఇలా అవుతుందన్నమాట. ఖతార్ ఎయిర్వేస్లో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ లైన్ అయితే ఉంది బాగానే. ఇది దోహా నుంచి హైదరాబాద్కి ఫ్లైట్. ఇక్కడ రన్వేలోనే వాడు 2కి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 3:10కి స్టార్ట్ అయింది. 1 అవర్ లేట్గానే స్టార్ట్ అయ్యింది. మన బ్యాగ్స్ అన్నీ లోడ్ చేస్తున్నారు ఈ ఫ్లైట్లోకి. ఇప్పుడైతే మెల్లగా రన్వే మీద నుంచి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. అంత తొందరగా అయితే టేక్ ఆఫ్ అయితే అవ్వలేదు. రన్వే మీదనే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు తిరిగింది ఇక్కడిక్కడే స్లోగా. ఆ తర్వాత ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయ్యింది. ఇది దోహా వ్యూ అనమాట. నైట్ మేము 2 o'clockకి 3-4 అయింది అనుకోండి ఆల్మోస్ట్. ఇది ఎర్లీ మార్నింగ్వి. ఇంకా దగ్గరకు అయితే వచ్చేసాము. సో చూస్తూనే అర్థమైపోతుంది కదా, ఇది మన హైదరాబాద్ అనమాట. ఆ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కొద్దిసేపట్లో ల్యాండ్ అయితే అయిపోతున్నాము. వెల్కమ్ టు హైదరాబాద్. సో ఇదైతే నేను యాజ్ ఈజ్ రా వీడియోనే పెడుతున్నాను, ల్యాండ్ అయినది జస్ట్ ఆ ఫీల్ కోసము. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మన కంట్రీకి అయితే మనం సేఫ్గా సక్సెస్ఫుల్గా రీచ్ అయితే అయిపోయాము. సో ఇదంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇది చూడడానికి చాలా ఎమోషనల్గా అనిపించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2 years ముందు ట్రావెల్ చేశాను ఇక్కడ నుంచి. మళ్ళీ ఈ ప్లేస్కి రావడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడైతే నా లగేజ్ తీసేసుకొని బయటకైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ అవన్నీ బాగానే అయిపోయాయి. నా ఫ్యామిలీకి మొత్తం సర్ప్రైజ్. మా తమ్ముడికి జస్ట్ 2 days ముందు చెప్పాను నేను ట్రావెల్ చేస్తున్నది. మా తమ్ముడు అయితే ఎయిర్పోర్ట్కి కార్ తీసుకొని వచ్చాడు. వాడిని చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. వీడియో అంతా రికార్డ్ అయితే చేయలేదు. సో ఇది మా కారు. మా తమ్ముడు అయితే వచ్చాడు పికప్ చేసుకోవడానికి. వాడైతే లగేజ్ మొత్తం కార్లో పెడుతున్నాడు. ఇక్కడ ఇండియాలో ల్యాండ్ అవ్వగానే నా సర్ప్రైజ్కి అందరూ ఎమోషనల్ అయ్యారు అండ్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. నెక్స్ట్ డే ఇది. నేను ఇండియాలో ఫస్ట్ చెరుకు రసం తాగాను మా ఇంటి దగ్గర. మా బ్రదర్తో వెళ్ళి తాగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బీ హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీ వన్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.